హాయ్ వ్యూవర్స్. మనం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న గ్రూప్స్ రిజల్ట్స్ అవి త్వరలో రాబోతున్నాయి. టీజీపీసీ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు అతి త్వరలో వస్తున్నాయి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఆ గ్రూప్స్‌లో అంటే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఆహ్, అంటే జాబ్ వచ్చేవాళ్ళు, అంటే జాబ్ వచ్చేవాళ్ళు 1% ఉంటే, జాబ్ రాని వాళ్ళు 99% ఉంటారు. సో ఈ 1% వాళ్ళు ఏం చేయాలా? ఈ 99% వాళ్ళు ఏం చేయాలనేది ఈరోజు మన టాపిక్. ఫస్ట్ ఈ 1% వాళ్ళు ఉన్నారా? ఈ 1% వాళ్ళు అంటే ఎవరైతే 1:2లో గాని, 1:1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆహ్, వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాలి. సో, ఎలాంటి మిస్టేక్ చేయకుండా డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుంటే వాళ్ళు వాళ్ళకి జాబ్ వస్తది. నెక్స్ట్ రిమైనింగ్ 99% ఉన్నారా? వీళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు సపోజ్ నోటిఫికేషన్ వైస్‌గా కాలేజ్‌లు ఎన్నో చూద్దాం. ఫస్ట్ గ్రూప్ 1కి. గ్రూప్ 1కి 563, గ్రూప్ 2కి 783 ఖాళీలున్నాయి. గ్రూప్ 3కి 13 1380. సో, ఇవి గ్రూప్స్‌లో ఉన్న ఖాళీలు. ఆహ్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మొత్తంగా గ్రూప్ 1 రాసిన వాళ్ళు 3,00,000 మంది ఉంటే, మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు 31,000 ఉంటే, సెవెన్ పేపర్స్ జస్ట్ 21,000 ఉన్నారు. అందులో జస్ట్ 563 వాళ్ళకి మాత్రమే మనకు జాబ్ వస్తది. అలాగే గ్రూప్ 2లో 5,00,000, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని 5,00,000 మెంబర్స్ రాస్తే 2,50,000 పైన మంది ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు. సో, చూస్తే ఇప్పుడు ఈ జాబ్స్ అన్ని చూస్తే 4, 3, 7 ఓకే. జస్ట్ 2,734 మందికి మాత్రమే జాబ్ వస్తది. అంటే ఇది 1% కన్నా చాలా తక్కువ. సో, ఈరోజు మన టాపిక్ మెయిన్‌గా ఫోకస్ చేసిందంటే ఈ 1% వాళ్ళకి జాబ్ వస్తది. వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతది. నెక్స్ట్ రిమైనింగ్ 99% మంది ఏం చేయాలి అనేది ఈరోజు టాపిక్. ఫస్ట్ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఒక స్ట్రాటజీగా, ఒక ప్లాన్‌గా, ఒక అనలైజ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలి. ఈ 99% మందిలో ఇప్పుడు టాప్‌లో అంటే 1 మార్క్ తోటి, 2 మార్కులతో పోయిన వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్స్‌కి ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు గూడంగా మీరు ఇప్పటికే ఒక 3 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు ప్రిపేర్ అయితున్నారు. సో, ఒకవేళ ఈ నోటిఫికేషన్‌లో జాబ్ రాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఆహ్, నెక్స్ట్ నోటిఫికేషన్‌లో జాబ్ రావడానికి కనీసం ఒక 2 ఆర్ 3 ఇయర్స్ పడతది. సో, ఈ 2, 3 ఇయర్స్ నీవు నీ ఫ్యామిలీ గాని, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గాని, నీ సిట్యుయేషన్ గాని హ్యాండిల్ చేయగలవు అనుకుంటేనే నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి. సో, రిమైనింగ్ అంటే మీరు టాప్‌లో లేరు, లేకపోతే మీ గవర్నమెంట్ జాబ్ కావాలని డ్రీమ్ ఉంటే, మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మార్చండి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినా మీరు కనీసంలో కనీసం మార్క్స్ రాలేదంటే మీది మీ ప్రిపరేషన్‌లో మిస్టేక్స్ ఉన్నట్టు. సో, ప్రిపరేషన్ స్ట్రాటజీ గాని, ఎగ్జామ్ ప్యాటర్న్ గాని మొత్తం చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, మీరు ఆల్రెడీ గ్రూప్ 1 గాని, 2 గాని, 3 గాని లేకుంటే మీరే ఎగ్జామ్స్ రాస్తుంటారు. సో, వీటితో పాటుగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవి పడ్డా సెంట్రల్ గాని, సో, చాలా జాబ్స్‌కి ప్యారలెల్‌గా ప్రిపేర్ అవుతూనే మీకు త్వరగా జాబ్ వస్తది. సో, ఇంకా ఇప్పుడు ఈ 99%లో ఈ 99%లో ఆహ్, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్‌లో అయినా సరే, మళ్ళీ రిమైనింగ్ 1% మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి జాబ్స్ రావడానికి. మిగతా వాళ్ళు ఏం చేయాలి అనేది క్వెషన్. సో, ఇప్పుడు ఆహ్, మీరు ఒక జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే అంటే మీరు మాక్సిమం ఎవరు ప్రిపేర్ అయితారంటే ఆహ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గాని, లేకపోతే లో క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే అంటే విలేజ్ యూత్ మాత్రమే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయితుర్రు. సో, వాళ్ళకి ఇప్పుడు ఆహ్, ఆహ్, ఈ ఇప్పుడు ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళకి టార్గెట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కాబట్టి, మీరు మీ గురించి గాని ఒక ప్లాన్ ఏసుకోండి. ఇప్పుడు మీ ఏజ్ అరౌండ్ 20-30 ప్లస్ మధ్యలో ఉంటది. సో, ఏజ్ అనేది చాలా క్రూషియల్ లైఫ్‌లో. ఈ ఏజ్‌లోనే మనం ఏదైనా సాధించాలన్నా, ఏం చేయాలన్నా. నీవు టైమ్ పాస్ కోసం అనేసి, లేకపోతే వేరే పని చేతగాక, వేరే పని చేయలేక, మీరు ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయితే మాత్రం, మీరు ఫ్యూచర్‌లో చాలా బాధపడాల్సి ఉంటది. రిగ్రెట్ కావాల్సి ఉంటది. సో, ఈ ఏజ్‌లో అంటే ఎవరైనా సరే ఇప్పుడు సపోజ్ ఓన్లీ వీళ్ళకేం చెప్తానంటే రిచ్ పీపుల్స్‌కి వాళ్ళు వాళ్ళు జాబ్స్ ప్రిపేర్ అయినా వాళ్ళ జాబ్ రాకపోయినా వాళ్ళకి టైం గాని, మనీ గాని పెద్ద వేస్ట్ కాదు. సో, కానీ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటాయో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయట సిట్యుయేషన్ ఎలా ఉందంటే, మనీ అనేది చాలా అవసరం అయిపోయింది ప్రతి పనికి. ఒకప్పటిలాగా ఖర్చులు ఒకలాగా లేవు. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ రేట్ చాలా ఉంది. టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సో, వరల్డ్ చాలా అంటే మనకన్నా స్పీడ్‌గా వేగంగా పరిగెడుతుంది. మనం ఇంకా టైం వేస్ట్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఎంత వరకు
పాజిబుల్, ఎంతవరకు మన నిర్ణయం కరెక్ట్ అనేది మీరు ఒక స్ట్రాటజీగా అంటే ఒక పేపర్ పైన మీ ప్లాన్స్ అంటే మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంది? మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంది? మీ పర్సనల్ స్ట్రెంగ్త్ ఏంది? నీకెంత టైం పడతది నెక్స్ట్? ఒక కరెక్ట్‌గా ప్లాన్ యేసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. మీరు అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ 5 ఇయర్స్ గాని, 10 ఇయర్స్ గాని ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో, ఆల్రెడీ మీకు ఇక్కడ గవర్నమెంట్ ప్రాఫిట్స్ రాకుండే. నెక్స్ట్ మీ కెరీర్ గ్యాప్ వల్ల మీరు ప్రైవేట్‌లో పొందాల్సిన బెనిఫిట్స్, ప్రాఫిట్స్ కూడా పొందలేకపోతున్నారు. సో, మీరు కెరీర్ చూజ్ చేసుకునేటప్పుడు ఒక ప్లాన్‌గా ఇప్పుడే కరెక్ట్‌గా ప్లాన్ యేసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్ ప్రిపేర్ అయితంటే ప్యారలెల్‌గా వేరే నోటిఫికేషన్ ప్రిపేర్ అయితూ ఆహ్, అలాగే ఆహ్, బ్యాకప్ ప్లాన్ ఒకటి పెట్టుకోండి. ఒకవేళ నాకు ఈ జాబ్ రాకపోతే, అంటే ఈ నోటిఫికేషన్‌లో జాబ్ రాలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్‌లో కూడా జాబ్ రాకపోతే నేనేం చెయ్యాలి అనేసి ఒక ప్లాన్ మీరే ఇప్పుడే పెట్టుకోవాలి. సో, అప్పుడు అలా బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటేనే మీరు ఇప్పుడు నోటిఫికేషన్ కన్నా ప్రిపేర్ అయితారు గట్టిగా. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంది. ఈ జాబ్ రాకపోతే ఇంకోటి చేస్తా అనేసి ధైర్యంగా ఒక గట్టి డెసిషన్ తీసుకొని గట్టిగా ప్రిపేర్ కాగలరు. లేకపోతే మీకు ఎలాంటి ప్లాన్ లేకపోతే మీకు ఈ జాబే ఇంపార్టెంట్ అనేసి మీరే అనుకోని, ఈ జాబ్ రాకపోతే నేనేం చేయలేను అనేసి మీరే స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి, టెన్షన్‌గా ఫీల్ అయ్యి, మీరున్న ఇప్పుడు నోటిఫికేషన్ మీద కూడా కాన్సంట్రేట్ చేయకుండా జాబ్ కోల్పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, పీస్‌ఫుల్‌గా అంటే నీకు ఆల్రెడీ ఒక జాబ్ గాని, ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటే నువ్వు అంటే ఫ్రీగా మంచిగా నేర్చుకొని, మంచిగా ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఈరోజు మెయిన్ థింగ్ ఏందంటే, నీవు జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆహ్, ఒక నీ గురించి నువ్వు తెలుసుకొని ఒక ప్లాన్ ఏసుకోవాలి. ఇప్పుడు అన్నిటికన్నా విలువైంది టైం. సో, మీరు ఆ టైమ్‌ని కరెక్ట్ యుటిలైజ్ చేసుకోండి. అంటే మీరు మీ గురించి అంటే నా స్ట్రెంగ్త్ ఇలా ఉంది. నా ఫ్యామిలీ సిట్యుయేషన్ ఒక పేపర్ పైన కరెక్ట్‌గా ప్లాన్ ఏసి అంటే నీకు ఇంకో నెక్స్ట్ నోటిఫికేషన్‌లో జాబ్ రావడానికి 2, 3 ఇయర్స్ పడతది కాబట్టి, ఆ 2, 3 ఇయర్స్ నీ ఫైనాన్షియల్ ఎట్లుంటది? హెల్త్ సిట్యుయేషన్ ఏంటి? అనేసి నువ్వు ఒక ప్లాన్ ఏసుకొని ఎక్స్‌పర్ట్స్ తోటి గాని, లేకపోతే మీ ఫ్యామిలీ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసి ఓకే. 4, 5 విధాలుగా ఆలోచించి మీరు, మీరు ఏం చేయాలనుకునేది డెసిషన్ తీసుకోండి. మీరు ఏం చేయాలనుకుంటారో మీరు కామెంట్‌లో పెట్టండి. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను మీ సిట్యుయేషన్ తగ్గట్టు. ఆహ్, అలాగే హ్మ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ.